Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about important formulas from the chapter Maddism and Matter and few problems which are helpful for MSET and NEET for both AP and Telangana students. ఇక్కడ మీకు Maddism and Matter నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. చాలా చిన్న చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఒకసారి చూడండి, డైపోల్ మూమెంట్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ m is equal to pole strength into length of the magnet which is equal to NIA. N is the number of turns, I is the current passing in it and A is the area of the coil. అలాగే కులుమ్స్ లా నుంచి ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ యాక్సిల్ పొజిషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఈక్వల్ పొజిషన్. ఇవి కాకుండా సింపుల్గా గుర్తుండడానికి ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ జనరల్ పొజిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బార్ మ్యాట్ అనుకుందాం, ఓకేనా. నార్త్ పోల్ అలాగే సౌత్ పోల్, ఇదే మీద మనకి యాక్సిస్ అవుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ యాక్సిస్ మీద అనుకోండి, కాస్ థీటా ఎంత మనకి 0, కాస్ 0 సబ్జెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, నాకు యాక్సిల్ పొజిషన్ వస్తుంది. అలాగే పాయింట్ కనుక మనకి ఇక్కడ లొకేట్ అనుకోండి, ఎంత మనకి 90 కదా, కాస్ 90 పెట్టండి, ఇక్కడ ఏమొస్తుంది మనకి ఈక్వల్ పొజిషన్. అలా కాకుండా మేబీ పాయింట్ ఈ లొకేషన్ ఉంది అనుకుందాం, ఈ పాయింట్కి అయితే అప్పుడు యాంగిల్ ఎంత మనకి థీటా, ఫర్ ఎగ్జాంపుల్ 60 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 45 అవ్వచ్చు. ఇలాంటి కేసెస్లో ఈ జనరల్ కేసు అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టార్క్ ఫార్ములా అలాగే వర్క్ డన్. ఇక్కడ చూడండి, MB ఇంటూ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. కాస్ థీటా 1 అంటే ఇనిషియల్ పొజిషన్ యాంగిల్, అలాగే కాస్ థీటా 2 మీన్స్ ఫైనల్ పొజిషన్ యాంగిల్ అనమాట. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ టాంజెంట్ లా. అలాగే మరికొన్ని ఫార్మ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ససెప్టబిలిటీ, అలాగే క్యూరీ లా, కై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అపాన్ టెంపరేచర్. ఈ ఫార్మ్స్తో పాటుగా మీరు కొంత థియరీని కూడా రిఫర్ చేయండి. ఏంటవి, పారా డయాఫ్రమ్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి కదా మనకి, అవి చదవండి. దాంతోపాటుగా రిమైన్ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇలానే మీరు కూడా ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫార్ములాస్లో నోట్ చేసుకోండి, లేదా దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసారు కాబట్టి ఈ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. Maddism and Matter లో ఫస్ట్ క్వశ్చన్, ఏ magnet is parallel to a uniform magnetic field. If it is rotated by 60 degrees, the work done is 0.8 joules. How much work is done in moving it 30 degrees further? అంటే క్వశ్చన్ ఒకసారి ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత రొటేట్ అయితే మనకి 60 డిగ్రీస్ రొటేట్ అయినప్పుడు వర్క్ ఎంత మనకి 0.8 జౌల్స్. అయితే అగైన్ 60 డిగ్రీస్ నుంచి ఎంత రొటేట్ అయింది మనకి ఫర్దర్గా 30 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ అనమాట. ఈ కండిషన్లో మనకి ఏం కనుక్కోవాలి, వర్క్ కనుక్కోవాలి. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం డబ్ల్యూ వాల్యూ ఫైండ్ చేయాలి. చూడండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు MB కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. ఇదేనా మనకి థీటా 1 నుంచి థీటా 2కి రొటేట్ అయినప్పుడు ఇదేగా ఫార్ములా వాడి చేసేది మనం. ఫస్ట్ కేసులో థీటా 1 వాల్యూ ఎంత మనకి 0 డిగ్రీస్, అలాగే అప్పుడు థీటా 2 ఎంత మనకి 60 డిగ్రీస్. ఎందుకని ఇనిషియల్ కాయిల్ మనకి 0 పొజిషన్లో ఉన్నప్పుడు ఎంత రొటేట్ అయింది మనకి 60 డిగ్రీస్ రొటేట్ అయింది, ఓకేనా. సో కాస్ 0 ఎంత 1, అలాగే కాస్ 60 ఎంత -1/2, ఓకేనా, MB. సో సింప్లిఫై చేస్తే మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు MB/2. బట్ ఇన్ ద ఫస్ట్ కేస్ డబ్ల్యూ వాల్యూస్ గివెన్ ఎంత 0.8 జూల్స్, కాబట్టి MB/2 ఈజ్ ఈక్వల్ 0.8. ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం, ఓకేనా. సెకండ్ కేసు ఏంటి మనకి, అగైన్ డబ్ల్యూ వాల్యూ వీ హ్యాడ్ టు ఫైండ్. ఎప్పుడు MB ఇంటూ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. ఇప్పుడు ఈ కేసులో థీటా ఫస్ట్ ఎక్కడ ఉంది మనకి 60 డిగ్రీస్ ఉంది, ఫర్దర్గా 30 డిగ్రీస్ కాబట్టి థీటా 2 ఏమో నాకు 90 డిగ్రీస్ అయి ఉండాలి, అంతేనా. కాస్ 90 ఎంత 0, కాస్ 60 ఎంత 1/2. అంటే డబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద సెకండ్ కేస్ కాబట్టి W2 రాద్దాము. W2 ఈజ్ ఈక్వల్ టు MB/2. బట్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి MB/2 ఎంత 0.8 జూల్స్నా, అంటే W2 ఈజ్ నథింగ్ బట్ 0.8 జూల్స్. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 0.8 జౌల్స్ లేదు, ఏముంది 0. ఎర్క్స్లో ఉంది కాబట్టి 1 జౌల్ ఇచ్చుకోలేదు మనకి 10⁻7 ఎర్క్స్. కాబట్టి W2 ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 10⁻7 ఎర్క్స్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సబ్స్టెన్సెస్ ఆఫ్ 1 gram is 6 into 10⁻7 ampere meter square. If its density is 5 grams per centimeter cube, then the intensity of magnetization in ampere per meter is. ఓకే, అంటే I వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఈ క్వశ్చన్ కూడాను. ఇక్కడ క్వశ్చన్లో మనం ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఫైండ్ చేయాలి. అంటే I ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్ అపాన్ వాల్యూమ్. బట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ వాల్యూమ్ ఇస్ నాట్ గివెన్. ఇన్స్టెడ్ ఆఫ్ ద వాల్యూమ్ మాస్ అపాన్ డెన్సిటీ నోట్ చేయొచ్చా, ఎందుకంటే క్వశ్చన్ మనకి మాస్ ఈజ్ గివెన్ అలాగే డెన్సిటీ ఈజ్ గివెన్. అంటే I ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్ M ఇంటూ డెన్సిటీ అపాన్ మాస్. సో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం.
I is equal to మ్యాటిక్ మూమెంట్ ఎంత మనకి ఇచ్చింది 6 into 10 to the power of minus 7 into density is given ఎంత 5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి 5 into గ్రామ్ అంటే మనకి కేజీలో కదా కన్వర్ట్ చేసుకుంది -3 అపాన్ సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి 10 to the power of minus 2 హోల్ పవర్ 3 అపాన్ మాస్ ఎంత 1 గ్రామ్ కాబట్టి 1 into 10 to the power of minus 3 kg. ఓకేనా, సింప్లిఫై చేయండి. -3 క్యాన్సిల్. ఇక్కడ చూడండి -2 హోల్ క్యూబ్ కాబట్టి -6 వస్తుంది. ఈ -6 ఇక్కడ -7లో క్యాన్సిల్ అవుతుంది, మనకి -1 లెఫ్ట్. సో 6 5 ఎంత 30 ఇంటూ 10 to the power of -1 ఇక్కడ లెఫ్ట్ అదే మనకు ఉంది. సో చూడండి ఒకసారి సింప్లిఫై చేస్తే మనకు తెలుసు నాకు 3 ఆంపియర్ పర్ మీటర్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Due to a small magnet intensity at a distance x in the end on position is 9 Gauss, what will be the intensity at a distance x upon 2 on both side on position? ఇక్కడ గుర్తుంచుకోండి, ఎండ్ ఆన్ పొజిషన్ మీన్స్ యాక్సిల్ పొజిషన్ అని, అలాగే బోత్ సైడ్ పొజిషన్ అంటే మనకేంటి ఈక్వల్ పొజిషన్ అని. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం బీకి డీకి రిలేషన్, ఓకేనా, అంటే మ్యాటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో మ్యాటిక్ ఫీల్డ్ ఫస్ట్ పొజిషన్ ఇచ్చిన ఇక్కడ ఎండ్ ఆన్ పొజిషన్ అంటే యాక్సిల్ పొజిషన్, బి యాక్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి k ఇంటూ 2m అపాన్ d1 క్యూబ్. ఫస్ట్ ప్లేస్లో మనకి d1 ఎంత మనకి x కాబట్టి x క్యూబ్, ఇది ఫస్ట్ కేసులో. ఓకేనా, ఈ కేసులో మనకి b యాక్సిల్ ఇస్ గివెన్ ఎంత 9 Gauss. అలాగే సెకండ్ పొజిషన్ ఏమి ఇచ్చిన ఇక్కడ బోత్ సైడ్ ఆన్ పొజిషన్ అంటే b ఈక్వటల్ పొజిషన్, b ఈక్వటల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ m అపాన్ d2 క్యూబ్. ఇక్కడ d2 ఎంత మనకి x అపాన్ 2 హోల్ పవర్ 3 విచ్ ఇస్ నథింగ్ బట్ k ఇంటూ ఇక్కడ 2 క్యూబ్ ఎంతండి 8 కదా, 8 కమింగ్ అప్ కాబట్టి 8m అపాన్ x క్యూబ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, 2 ఈక్వేషన్ మనం డివైడ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మీద నాకు k క్యాన్సిల్, x క్యూబ్ క్యాన్సిల్, m క్యాన్సిల్, 2 1s 2 4s అంటే 9 అపాన్ b ఈక్వటోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ 4. క్రాస్ మల్టిప్లికేషన్ అండి, b ఈక్వటోరియల్ ఈజ్ ఈక్వల్ టు 36 Gauss is the answer. Option 3 is the right answer. Next, fourth question. Susceptibility of magnesium at 300 Kelvin is 1.2 into 10 to the power of -5. The temperature at which susceptibility will be 1.8 into 10 to the power of -5 is. Temperature కి susceptibility relationship. ఓకేనా, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం T2 వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా, అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏమో మనకి ససెప్టిబిలిటీ అండ్ టెంపరేచర్ కాబట్టి ససెప్టిబిలిటీకి టెంపరేచర్ రిలేషన్ ఏమో మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే chi ఈజ్ ప్రపోర్షనల్ టు 1 అపాన్ t, నథింగ్ బట్ chi1 అపాన్ chi2 ఈజ్ ఈక్వల్ టు t2 అపాన్ t1. ఇన్ ద గివెన్ క్వశ్చన్ t1 ఇస్ గివెన్ ఎంత మనకి ఇచ్చింది 300 కెల్విన్, అలాగే chi1 ఇస్ గివెన్ ఎంత మనకి 1.2 ఇంటూ 10 to the power of -5, అలాగే chi2 ఎంత మనకి 1.8 ఇంటూ 10 to the power of -5. ఓకేనా, సింప్లిఫై చేసి మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. T2 ఈజ్ ఈక్వల్ టు 200 కెల్విన్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఏ బార్ మ్యాగ్నెట్ వెన్ ప్లేస్డ్ ఎట్ అన్ యాంగిల్ 30 degrees టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆఫ్ 5 into 10 to the power of -2 Tesla experiences a moment of couple 25 into 10 to the power of -6 Newton meter. If the length of the magnet is 5 centimeters, its pole strength is అంటే స్మాల్ m వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం పోల్ స్ట్రెంత్ అంటే స్మాల్ m వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే ఇచ్చిన క్వశ్చన్లో కపుల్ ఉంది కాబట్టి టార్క్ అన్న కపుల్ అండ్ రౌండ్ సేమే కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు mb sin theta. అయితే మనకి పోల్ స్ట్రెంత్ కావాలి కాబట్టి క్యాపిటల్ M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ని స్మాల్ m ఇంటూ 12 కింద నోట్ చేసుకోవచ్చా? కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ మన డేటా ఉందా, థీటా ఎంత మనకి 30 degrees, బి ఎంత 5 into 10 to the power of -2 Tesla, అలాగే లెంత్ ఇస్ గివెన్ ఎంత 5 centimeters కాబట్టి 5 into 10 to the power -2 బికాస్ మెట్లో కనెక్ట్ చేయాలి. అలాగే కపుల్ ఇస్ ఆల్సో గివెన్ ఎంత మనకి 25 into 10 to the power of -6. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు రీప్లేస్ చేయండి ఒకసారి. 25 into 10 to the power of -6 ఈజ్ ఈక్వల్ టు పోల్ స్ట్రెంత్ స్మాల్ m ఇంటూ 5 into 10 to the power of -2 ఇంటూ 5 into 10 to the power of -2 b వాల్యూ ఇంటూ సైన్ దట్ ఎంత 1/2. 5 5 ఎంత 25. ఈ 25 20 క్యాన్సిల్ అయిపోతుంది మనకి.
అలాగే 10 పవర్ మైనస్ 2 10 పవర్ మైనస్ ఎంత 10 పవర్ మైనస్ 4 ఈ 10 పవర్ మైనస్ 4 ఈ 10 పవర్ మైనస్ 6 ఏమైంది క్యాన్సిల్ అయితే 10 పవర్ మైనస్ 2 ఇక్కడ లెఫ్ట్ ఉంది మనకు అంతేనా. ఇక్కడ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 2 ఇంటూ 10 to the power of minus 2 is equal to m అంటే pole strength is equal to 2 into 10 to the power minus 2 ampere meter is the right answer. Option 1 is the right answer. Next, sixth question. Points A and B are situated along the extended axis of 2 centimeters long bar magnet at a distance x and 2x respectively. From the pole nearer to the points, the ratio of the magnetic field at A and B will be. ఓకేనా, ఎలా చూద్దాం మీ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్. నేను ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ కాబట్టి బి ప్రపోర్షనల్ టు 1 అపాన్ డి క్యూబేగా మనకు రిలేషన్షిప్ ఉంది మనకి. అంటే B1 అపాన్ B2 ఈజ్ ఈక్వల్ టు D2 అపాన్ D1 హోల్ క్యూబ్. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో D1 D2 రేషియో ఇచ్చాను ఎంత మనకి x టు x కాబట్టి ఎంత వస్తుంది నాకు 2x అపాన్ x హోల్ క్యూబ్ అంటే xx క్యాన్సిల్ అయిపోతుంది మనకి 2 క్యూబ్ ఎంత 8 అంటే 8 అపాన్ 1 అంటే b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు 8:1 అంటే ఆబ్వియస్లీ మీకు ఎగ్జాక్ట్లీ 1 అని పెట్టేస్తారు. కానీ క్వశ్చన్లో ఏముంది మనకి నియర్ ద పోల్ కాబట్టి ఇది ఎగ్జాక్ట్ అవ్వదు మనకి అప్రాక్సిమేట్లీ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు 8 అపాన్ 1 అంటే 8:1 అప్రాక్సిమేట్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, seventh question. The magnetic potential at a point on the axial line of a bar magnet of dipole moment capital M is V. What is the magnetic potential due to the bar magnet of dipole moment M upon 4 at the same point? అంటే పొటెన్షియల్కి మ్యాగ్నెటిక్ మూమెంట్కి రిలేషన్షిప్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఫైండ్ చేయాలి. ఓకే, మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ మీకు ఐడియా ఉంటే మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు magnetic moment అంటే ఏంటి v ప్రపోర్షనల్ టు m అంటే v1 బై v2 ఈజ్ ఈక్వల్ టు m1 బై m2. ఫస్ట్ కేసులో m1 ఎంత మనకి m, సెకండ్ కేసులో m2 ఎంత మనకి m అపాన్ 4. m క్యాన్సిల్ మనకి v2 వాల్యూ కాబట్టి ప్రాబ్లికేషన్ ఏంటి v2 ఈజ్ ఈక్వల్ టు v1 అపాన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. Option 4 is the right answer. Next, eighth question. Two short magnets of magnetic moment 1000 ampere meter square are placed as shown at the corners of a square of side 10 centimeters. The net magnetic induction at a point P is. అంటే ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఈ P పాయింట్ దగ్గర మనకి నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకి డయాగ్రామ్ ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇది ఫస్ట్ బార్ మ్యాట్ అనుకుందాం, ఇది సెకండ్ బార్ మ్యాట్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ బార్ మ్యాట్ నుంచి పాయింట్ పి అనేది ఏ పొజిషన్ మనకి ఆన్ యాక్సిస్ మీద ఉంది అంటే ఏ పొజిషన్ మనకి యాక్సిల్ పొజిషన్ అంతేనా. అయితే ఇక్కడ చూడండి సౌత్ నుంచి నార్త్ కదా మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ అది. సో యాక్సిల్ పొజిషన్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కూడా ఏమైంది నాకు సేమ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఉంటుంది. అంటే బి విల్ బి ఆల్సో సేమ్ ఈ డైరెక్షన్ ఉంటుంది మనకి. అంటే డ్యూ టు ఫస్ట్ బార్ మ్యాగ్నెట్ ద పాయింట్ పి ఈజ్ నథింగ్ బట్ యాక్సిల్ పొజిషన్, దేర్ ఫోర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. దీన్ని b1 అనుకుందాం. అలాగే ఇక్కడ సెకండ్ బార్ మ్యాట్ ఒకసారి ఈ బార్ మ్యాట్ నుంచి పాయింట్ పి ఎలా లొకేట్ అయింది మనకి ఈక్వల్ పొజిషన్లో ఉంది. ఈక్వల్ పొజిషన్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి మ్యాగ్నెటిక్ మూమెంట్కి డైరెక్షన్స్లో ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ మనకి ఎట్లా ఉంటుంది మనకి సౌత్ నుంచి నార్త్కి. మరి ఇండక్షన్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది ఎంకి ఆపోజిట్ అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది మనకి అంటే నార్త్ నుంచి సౌత్కి. అంటే డ్యూ టు సెకండ్ బార్ మ్యాట్ ద పాయింట్ పి ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ పొజిషన్, దేర్ ఫోర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ b2. ఓకేనా, మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి నెట్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో నెట్ ఫీల్డ్ వచ్చి నాకు బి నెట్ ఆన్ ద పాయింట్ పి ఈజ్ ఈక్వల్ టు b1 మైనస్ b2. ఎందుకని బి యాక్సిల్ ఈజ్ మోర్ దెన్ ద బి ఈక్వల్ పొజిషన్. ఓకేనా, ఆల్రెడీ మనకి యాక్సిల్ పొజిషన్ మనకి ఫార్మ్ తీసుకున్నాక ఎంత μ0 అపాన్ 4π ఇంటూ 2m అపాన్ d క్యూబ్ మైనస్ b2 ఎంత మనకి ఈక్వల్ పొజిషన్ కాబట్టి μ0 అపాన్ 4π ఇంటూ m అపాన్ d క్యూబ్. స్క్వేర్ కాబట్టి ఇచ్చింది మనకి అన్ని సైడ్స్ మనకి ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా d ఉంటుంది, ఇక్కడ కూడా మనకి dనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి μ0 అపాన్ 4π m అపాన్ d క్యూబ్ కామన్ ఇచ్చి ఇక్కడ నుంచి కామన్ ఇస్తే μ0 అపాన్ 4π m అపాన్ d క్యూబ్ కామన్ ఇస్తే మనకి ఎంత నాకు
2 మైనస్ 1. 2 మైనస్ 1 దగ్గర ఎంత 1 కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనం వాల్యూస్ని సపరేట్ చేద్దాం ఈ ఫార్ములాలో. μ0 upon 4 pi మనకు తీసుకుందా 10 power minus 7. అలాగే m is given ఎంత 1000 ఆంపియర్ మీటర్ స్క్వేర్ అపాన్ డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్ కాబట్టి 10 into 10 to the power of minus 2 హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి 10 క్యూబ్ ఎంత 1000 అంటే ఈ 1000 క్యాన్సిల్ అయిపోతుంది మనకి. 10 power minus 2 హోల్ క్యూబ్ ఎంత 10 power minus 6. ఈ 10 power minus 6 అనేది ఈ 10 power minus 7లో క్యాన్సిల్ అయితే లెఫ్ట్ ఎంత మనకు వచ్చేది 10 power minus 1 అంటే 0.1 Tesla is the answer. Option 1 is the right answer. Next, 9th question. Two like magnetic poles of strength 10 and 40 SI units are separated by a distance 30 centimeters. The intensity of magnetic field is 0 on the line joining them. అంటే ఇక్కడ చూడండి ఒకసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది మనకి ఇక్కడ 0 అయింది. సో చాలా ఈజీ క్వశ్చన్, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి క్వశ్చన్లో 10 ఒకటి 40 ఒకటి పోల్స్ ఉంది ఇచ్చాను. ఓకేనా, 2 పోల్స్ అంతా మనకి సపరేట్ ఎంత అవుతుంది మనకి 30 సెంటీమీటర్స్లో. ఈ పీ పాయింట్ అనేది ఈ 10 దగ్గర నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంటే రిమైన్ డిస్టెన్స్ మనకి 30 minus ఎక్సే కదా. అయితే క్వశ్చన్లో మనకి ఏముంది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఆన్ ద లైన్ జాయినింగ్ దెమ్. అంటే ఈ 2 పోల్స్ అన్ని కనెక్ట్ చేసినప్పుడు సమ్వేర్ ఎక్కడ నాకు పాయింట్ పి దగ్గర ఏమైంది నాకు ఇంటెన్సిటీ ఏమైనా నాకు అంటే బీ బికమ్ ఏమైనా నాకు 0 అయ్యింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీ పాయింట్ దగ్గర మనకి పోల్స్ అంతా ఏమో జూమ్ చేసుకుందాం. ఓకే, ఈ ఎం మీద డ్యూ టు 10 అలాగే డ్యూ టు 40 బోత్ ఫోర్స్ ఏమో నాకు ఈక్వల్ అయి ఉండాలి. అంటే ఎఫ్ డ్యూ టు 10 అలాగే ఎఫ్ డ్యూ టు 40 విల్ బి సేమ్ అయి ఉండాలి. అప్పుడే కదా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమైనా నాకు 0 అవుతుంది. దేర్ఫోర్ ఆల్రెడీ మనకి ఫోర్స్ ఫార్ములా తెలుసుకో మనకి ఎంత μ0 upon 4 pi ఇంటూ m1 m2. ఇక్కడ m ఎంత 10, m2 ఎంత స్మాల్ m అపాన్ డిస్టెన్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అలాగే f40 ఎంత μ0 upon 4 pi ఇంటూ 40 m1 వాల్యూ అలాగే m2 ఎంత మనకి అగైన్ సేమ్ స్మాల్ m అపాన్ డిస్టెన్స్ ఎంత మనకి 30 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, బోత్ సెక్షన్ ఒకసారి μ0 upon 4 pi μ0 upon 4 pi క్యాన్సిల్ అలాగే స్మాల్ m క్యాన్సిల్ 10 1s 10 4s. ఓకేనా, ఇక్కడ 4ని మనం 2 స్క్వేర్ కింద రాయొచ్చుగా. చూడండి ఒకసారి 1 upon x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 by 30 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, బోత్ సైడ్స్ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది మనకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఒకసారి 3x ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది మనకి. ఓకేనా, అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 10 సెంటీమీటర్. అంటే పాయింట్ పి అనేది స్మాల్ పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది నాకు 10 అయితే అలాగే ఈ పాయింట్ పి అనేది జుట్టు లార్జ్ నుంచి ఎంత మనకి 20. ఎందుకంటే 30 మైనస్ 10 కదా ఎంత 20. అంటే స్ట్రాంగర్ ఫోల్ నుంచి పాయింట్ పి ఎక్కడ లొకేట్ అయింది మనకి 20 సెంటీమీటర్స్లో లొకేట్ అయింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఏ షార్ట్ మ్యాగ్నెటిక్ ఆఫ్ మూమెంట్ 6.75 ఆంపియర్ మీటర్ produces a neutral point on its axis. If horizontal component of earth magnetic field is 5 into 10 to the power of minus 5 Weber per meter square, then the distance of the neutral point should be. ఇక్కడ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ చేయాలి స్మాల్ డి వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే ఇచ్చిన క్వశ్చన్లో న్యూట్రల్ పాయింట్ అక్కడ అయింది ఆన్ ఇట్స్ యాక్సెస్ మీద ఉంది కదా. అంటే బి యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంపౌండ్కి ఈక్వల్ అవ్వాలి, బి హార్నల్ కాంపౌండ్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, బి యాక్సియల్ పొజిషన్ ఫార్మ్ ఎంత మనకి μ0 upon 4 pi ఇంటూ 2m upon d క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి హార్నల్ కాంపోనెంట్. అయితే ఇచ్చిన క్వశ్చన్ మనకి బి హార్నల్ కాంపోనెంట్ వాల్యూ తెలుసు ఎంత 5 ఇంటూ 10 to the power of minus 5 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అలాగే μ0 upon 4 pi వాల్యూ తెలుసుకుని మనకి ఎంత 10 to the power of minus 7. అలాగే m ఈజ్ ఆల్సో గివెన్ ద క్వశ్చన్ ఎంత 6.75. మనకు కావాల్సిన ఏంటి స్మాల్ డి వాల్యూ కావాలి అన్నా. సో వాల్యూస్ సబ్మిట్ చేసి సింప్లిఫై చేయండి. డి ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఏ మ్యాగ్నెటిక్ నీడిల్ లయింగ్ parallel to a magnetic field requires double units of work to turn it through 60 degrees. The torque required to maintain the needle in this position will be. అంటే సేమ్ పొజిషన్లోనే మనం ఏం కనుక్కోవాలి టార్క్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనం క్వశ్చన్ ఏం ఫైండ్ చేయాలి టార్క్ వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే ఆప్షన్లో మనకి టార్క్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూలో ఉంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనకి వర్క్ ఫార్మ్ తెలుసు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంబి ఇంటూ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. అయితే ఫస్ట్ పొజిషన్ ఏమైంది మనకి 0. ఇనిషియల్ పొజిషన్ ఎప్పుడు మనకి 0. ఓకే, ఎంత టర్న్ అయింది 60. అంటే థీటా 2 ఎంత 60. కాస్ 0 ఎంత మనకి 1 మైనస్ కాస్ 60 ఎంత 1/2. 1 మైనస్ 1/2 ఎంత మనకు వచ్చేది 1/2 అయినా. అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు
MB అపాన్ 2. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగానే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా, మనకు కావాల్సిన టార్క్ కాబట్టి ఎట్ దిస్ పొజిషన్ అన్నాడు అంటే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు MB సైన్ థీటా. ఇక్కడ థీటా అంతా సేమ్ డిగ్రీస్ కాబట్టి 60 రావాలి. సైన్ 60 ఎంత √3/2 అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు MB ఇంటూ √3/2. కానీ MB అపాన్ 2 వాల్యూ ఎంత మనకి W ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, కాబట్టి ఈ ప్లేస్లో మనం W రాయచ్చా అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు √3W ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 is the right answer. Next, 12th question. A long magnetic needle of length 12, magnetic moment m and pole strength small m units is broken into 2 pieces at the middle. The magnetic moment and pole strength of each piece will be. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో బార్ మ్యాటర్ మనకి ఎంత ఉంది, ఇనిషియల్గా మనకి పోల్ స్ట్రెంత్ m అలాగే లెంత్ ఎంత 12. ఈ ఫస్ట్ కేసులో మనకి ఇనిషియల్ మ్యాటర్ మూమెంట్ కనుక్కుందామా, క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు పోల్ స్ట్రెంత్ ఎంత మనకి m ఇంటూ లెంత్ ఎంత 2L. ఇది ఇనిషియల్ పొజిషన్లో. అయితే ఈ బార్ మ్యాట్ ఏమైంది మనకి బ్రోకెన్ 2 పీసెస్ అయింది మనకి. ఓకేనా, అంటే ఈచ్ పీస్ ఎంత అవ్వాలి మనకి హాఫ్ అవ్వాలి, అంటే 12/2 ఎంత L ఓన్లీ. కానీ పోల్ స్ట్రెంత్ ఏమో మనకి సేమ్ ఉంటుంది మనకి. సో ఈ కేసులో మ్యాటర్ మూమెంట్ కనుక్కుందామా, M డాష్ ఈజ్ ఈక్వల్ టు పోల్ స్ట్రెంత్ మనకి m ఇంటూ లెంత్ ఎంత L ఓన్లీ. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది M డాష్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద m ఏనా, ఎందుకని చూడండి m ఇంటూ 2L అపాన్ 2 రాస్తే మనకి ఎంత వస్తుంది నాకు m ఇంటూ L కదా, అంటే న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఇనిషియల్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. 2 identical thin bar magnets each of length L and pole strength M are placed at the right angle to each other with north pole of the touching south pole of the other. Magnetic moment of the system is. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2 identical thin bar magnets arranged right angle to each other అంటే నార్త్ పోల్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాగ్నెట్ టచింగ్ ది సౌత్ పోల్ ఆఫ్ ద సెకండ్ మ్యాగ్నెట్. ఓకేనా, అయితే లెంత్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ మనకి ఈచ్ వన్ ఇచ్చింది L, అంటే ఇది కూడా LM మనకి. అలాగే పోల్ స్ట్రెంత్ ఈస్ M, అలాగే దీని కూడా పోల్ స్ట్రెంత్ M ఓన్లీ. అంటే ఈ ఫస్ట్ మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ మనకు వచ్చేది M ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ L, అలాగే దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా మనకి వచ్చేది M ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ L. రెండు రైట్ యాంగిల్స్ కాబట్టి ఏం తీసుకోవాలి మనకి నెట్ రిజల్ట్ వాల్యూ తీసుకోవాలి అంతేనా, అంటే M నెట్ ఎంత వస్తుంది మనకి అప్పుడు M నెట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ M. ఓకేనా, అంటే M నెట్ ఈజ్ ఈక్వల్ టు √2, M ఎంత మనకు వచ్చింది స్మాల్ m ఇంటూ L, అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇదే విధంగా మీరు కూడా మ్యాథ్స్ మ్యాటర్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ కొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.